ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా మీరు ప్రేమించేవారు మీతోనే ఉండాలని కోరుకుంటున్నారు కదా. మీరు ప్రేమించేవారు మీ దగ్గరే ఉండాలని, మీతోనే ఉండాలి అనుకున్నప్పుడు ఈ పేరుని 7 సార్లు చెప్పడు చాలు. మీరు మ్యాజిక్ని చూస్తారు. ఒక్క రోజులోనే మ్యాజిక్ని చూస్తారనమాట. వాళ్ళు ఎక్కడ ఉన్నా మీతోనే మాట్లాడతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారనమాట. అయితే మిమ్మల్ని ఎవరైనా సరే ప్రేమిస్తున్నానని చెప్తే వినాలి అని అనుకుంటారు కదా. ఈ పేరుని 7 సార్లు చెప్పడు చాలు. మీ ప్రేమ మిమ్మల్ని విడిచిపెట్టి అస్సలు ఉండలేరు. ఎక్కడ ఉన్నా మిమ్మల్ని తలుచుకుంటూ మీ నామస్మరణ చేస్తూ ఉంటూ ఉంటారన్నమాట. ఈ వశీకరణతో పురుషులైనా స్త్రీలైనా సరే వశం చేసుకోవచ్చు. ముందు మీరిద్దరూ కూడా ప్రేమించుకుంటారు. ఏదో ఒక చిన్న చిన్న కారణాల వల్ల వదిలి వెళ్ళిపోవడం, వేరే ఎవరితోనైనా మాట్లాడుతుంటే ఈ పేరును ఒక్కసారి చెప్పండి చాలు. మీరు ప్రేమించిన వాళ్ళన్నింటినీ వదిలేసి మీ దగ్గరికి వస్తారు. మీతోనే ఉంటారు. మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇది ఎలా వశీకరణం చేయాలి? మీ ప్రేమ ఎప్పుడు కూడా మీతో ఉండాలంటే ఎవరినైతే మీ ప్రేమలో ఉండిపోవాలని కోరుకుంటున్నారో వారి పేరుని ఈ విధంగా పలకండి. వారి పేరుతో కలిపి ఈ పేరుని 7 సార్లు చెప్తే మీరు ప్రేమించిన వారు మీరు తప్పకుండా మిమ్మల్ని కోరుకుంటారు. మీతోనే మాట్లాడాలని తాతలాడతారు. మీరు ప్రేమించిన వాళ్ళు ఎవరైనా సరే వారి పేరు పక్కన కామాఖ్యదేవి అనే పేరు పలకండి. కామాఖ్యదేవి వశీకరణం యొక్క అంటే దేవత వశీకరణకి కామాఖ్యదేవి దేవత అన్నమాట. మీరు ఈ ప్రయోగం చేస్తే మీ ప్రేమ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళమన్నా వెళ్ళదు. మీతో మాట్లాడడానికి వస్తారు. ఎక్కడ ఎలా చెప్పాలంటే, మీరు ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో, అంటే ఎక్కడైనా సరే బయట గుడి ఆవరణంలో కానీ, లేదంటే బయట ఎక్కడైనా సరే ఏకాంతంగా ఉన్న ప్రదేశంలో కానీ మీరు కూర్చోండి. గుడి లోపలికి అంటే బయట ప్రదేశం కానీ, ఏకాంతంలో ఉన్న ప్రదేశం కానీ ఒక దీపాన్ని వెలిగించుకొని ఆ దీపంలో నల్ల నువ్వులు వేయండి. వేసేటప్పుడు మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారి పేరుని చెప్పుకున్న తర్వాత 2 అగరబత్తులు వెలిగించి 7 సార్లు మీరు ప్రేమించిన వారి పేరు చెప్పి కామాఖ్యదేవి అంటే పక్కన మీరు ప్రేమించిన అమ్మాయి పేరు ఒకవేళ సీత అనుకోండి. కామాఖ్యదేవి సీత అని చెప్పాలన్నమాట. ఆ తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయిపోయాక మీరు మట్టి ప్రమిదలో దీపాన్ని వేసి అక్కడే వదిలేయండి. ఎవరు చూడకుండా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. ఎవరు లేని చోట మాత్రమే చేయండి. మీ ప్రేమ వెతుక్కుంటూ వస్తుంది. మీతోనే మాట్లాడుతుంది. మిమ్మల్ని వదిలి ఎవరైతే వెళతారో వారు ఎవరితో ఉన్నా సరే వాళ్ళు మీకోసమే వదిలి వస్తారు. మిమ్మల్ని ఇష్టపడతారు. మీతో ఉండడానికి ఇష్టపడతారు. ఇది చాలా చాలా సింపుల్గా చాలా సులభమైన రెమెడీ అనమాట. ఒక్కసారి ప్రయత్నించండి. అలా అని సరే మీరు చెడు కోసం ప్రయత్నించకండి. అంటే మీరు ప్రేమించిన వారికి ఒకవేళ పెళ్ళై ఉండి వారు మీతో ఉండాలని చెడుగా ఎప్పుడు కూడా అనుకోకండి. మీరు ప్రేమించిన వారు ఎప్పుడైతే వేరొకరికి సొంతమయ్యారో వారు మీకు రాసిపెట్టి లేనట్టుగా లెక్కనమాట. ఇక వారి కోసం మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ ఎంత బాగా ప్రేమించినా సరే వారి కోసం మీరు అస్సలు ఇలాంటి ప్రయోగాలు కానీ అస్సలు ఆలోచించవద్దు. కాబట్టి మంచి కోసమే చేసుకొని మంచి ఫలితాలు పొంది మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.